अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कम्युनिस्ट पार्टी ऑफ इंडिया सीपीआई के सेक्रेटरी के नारायणा ने कहा कि डोनाल्ड ट्रंप को मुबारक हो, जिन्होंने रियासत मुत्तहिदा के सदर का हलफ उठाया है। फितरी तौर पर जिसे भी अवाम ने मुंतखब किया हो, उसे मुबारकबाद देनी चाहिए। उन्होंने कहा कि इसराइल और फ़लस्तीन के दरमियान अमन में खुशामदीद, जैसा कि वहां पर तबाहकारियां हुई हैं। रियासत मुत्तहिदा अमन बहाल करने में मदद करने का जिम्मेदार है। उन्होंने कहा कि ट्रंप पहले ही अमेरिका के सुप्रीम कोर्ट में बदउनवानी के मुरतकब हो चुके हैं, लेकिन ये अजीब बात है कि डिग्स के इंतखाब पर कोई एतराज़ नहीं। भारतीय कॉरपोरेट सरबराह अडानी के खिलाफ न्यूयॉर्क की अदालत में रिश्वत का मुकदमा दर्ज है। उन्होंने कहा कि आंध्र प्रदेश के साबिक चीफ मिनिस्टर वाईएस जगन को अमेरिकी सरजमीन पर रिश्वत देने और उसके नतीजे में तेलुगु अवाम पर 2 लाख करोड़ रुपए का मुआशी बोझ पड़ने की शदीद मजम्मत की जाती है। उन्होंने कहा कि हम चाहते हैं कि न्यूयॉर्क की अदलिया इस मामले में मुनासिब कार्रवाई करे। అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ట్రంప్కు స్వాగతం పలుకుతున్నాం. ఆ సందర్భంగానే ఒక విధంగా పాలస్తీనా సమస్య పరిష్కారానికి ఒక కొలిక్కి వస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య వచ్చినటువంటి ఘర్షణలు, కాల్పులు, మారణ హోమం, పాలస్తీన్ ప్రజానీకాన్ని ఒక దేశం గుర్తించడానికి నిరాకరించేటువంటి ఒక దారుణ సమస్య, వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం దొరుకుతుందేమో ఆలోచిస్తున్నాం. ఇప్పటికీ ఒక ఒప్పందం కుదిరింది. ఇక్కడి నుంచి అమెరికాలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళని, పట్టుబడిన వాళ్ళని ఇజ్రాయెల్ గాజాకి అప్పగించడం, పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ పందిరుగున్న వాళ్ళని విడుదల చేయడం, ఇది ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకా కొనసాగించాలి. అది కొనసాగించే క్రమంలో మరోసారి ఈ ట్రంప్కి నేను విజ్ఞప్తి చేసి ఏంటంటే, ఈ పాలస్తీన్ మొత్తం కూడా ధ్వంసం చేసి పారేశారు. వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలా, వాళ్ళు నిలబడే పద్ధతులు ఏర్పాటు చేయాలా, వాళ్ళని సహాయం కూడా చేయమని, అదే మన ఇజ్రాయెల్ని మరీ కంట్రోల్ చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండవది, అటు చైనాని, ఇటు పనామాని, వీటన్నింటినీ కాల్దుబాలని ప్రయత్నం కొంచెం చేస్తున్నాడు. అండ్ అలాంటి జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఒకవైపున మేము ప్రమాణ స్వీకారం చేసే ముందే అమెరికన్ సుప్రీంకోర్టే ట్రంప్ అవినీతిని నిరూపించి ఒక సూసెస్ పాస్ చేసింది. మామూలుగా అయితే ప్రమాణ స్వీకారం చేయకూడదు, కానీ వాళ్ళ చట్టాలు వేరుగా ఉన్నాయి కాబట్టి ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు. అంతెందుకు, అంతకుముందు బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఒక గంట ముందు పదవి విరమణ చేసే ఒక గంట ముందర వాళ్ళ కుటుంబ సభ్యులపై ఉన్న కేసు మొత్తం రద్దు చేసుకుని వెళ్ళిపోయాడు. అది ఇటు జరుగుతూ అనేటుంది. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, న్యూయార్క్ కోర్టులో కేసు, లంచం కేసు నమోదయ్యింది. అది భారతదేశం ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అదాని ఈ అమెరికా గడ్డ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారని చెప్పేసి అని తేలింది. అది దాని పర్యవసానం ఏంటంటే, ఇక్కడ లంచానికి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పైన దాదాపు 20 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు భారం మోసేటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటిప్పుడు ఈ న్యూయార్క్లో ఉన్న కోర్టు కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ ట్రంప్ను అటు మోడీ కలుసుకొని ఏమన్నా మేనేజ్ చేసి ట్రై చేస్తారు, కానీ అది కాకుండా దీన్ని కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక విధంగా కార్పొరేట్ అవినీతిని అంతమొందించడానికి ఉపయోగపడే ఒక సంస్థగా ఉపయోగపడుతుంది. దీనిపైన తగినటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.